మేడం చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది సంవత్సరం పాలన, అలాగే విగ్రహం మార్పు కూడా చాలా మంది వ్యతిరేకిస్తారు, ఎందుకు వ్యతిరేక? అసలు మార్పు అనేది ఆయన ఏం తీసుకొస్తున్నాడో ఆయనకు అర్థం కావట్లేదు. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి అది అంటే ఒక ఏమంటారంటే ఆ రోడ్డు మీద తిరుగుతారు చూడండి, అలా మాట్లాడుతున్నాడు ఆయన ఈరోజు. అంతేగాని నేను ఒక హోదాలో ఉన్నాను, నాకు ఒక అధికారం అంటగట్టారు, ఆ అధికారంలో ఉన్నప్పుడు నేను ప్రజలకు ఏం చేయాలి, నేను ఎలా పరిపాలించాలి అని ఒక్క ఇంకిత జ్ఞానం లేదు ముఖ్యమంత్రికి. ఎందుకు అనిపిస్తుంది మీకు? ఎందుకు అనిపించిందంటే ఆయన వచ్చిన దగ్గర నుంచి ఏం చేశాడండి తెలంగాణ ప్రజలకి? హైడ్రా పేరుతో అన్నీ కూల్చాడు. అది హైడ్రా పేరుతో నువ్వు కూల్చాల్సింది ఎవరివి? పెద్ద పెద్ద వాళ్ళవి. చిన్న చిన్న రోడ్ సైడ్ వేసుకున్న వాళ్ళవి నువ్వు కూలిస్తే దాన్ని ముఖ్యమంత్రి అంటారా? అసలు చెరువులను కాపాడుతాడు. ఏం చెరువులు కాపాడాడు? మేం చేసినవే నువ్వు చేస్తా అంటున్నావు. నువ్వు ప్రత్యేకంగా చేసింది ఏమీ లేదు, అన్నీ మేము తెచ్చినవే. నువ్వు మొన్న వెళ్ళి కోకోకోలా కంపెనీలో కోకోకోలా అది ఎవరు చేశారండి? మా కేటీఆర్ అన్న చేశారు. మరి బీఆర్ఎస్ ఏమి చేస్తలేదని చెప్తున్నాడు కదా. చేశారు కాబట్టి కదా అన్ని 24 గంటలు తలుస్తున్నాడు మా కేసీఆర్ గారిని. చేయకపోతే తలుస్తాడా? ఇంకా ఇప్పుడు ఎండ పెడతా పండ పెడతా అంటున్నాడు. ఏమంటారంటే ఢిల్లీ వెళ్ళి మళ్ళీ వెళ్ళి కూర్చోవలసిందే తప్పితే ఆయన ఇక్కడ ఏం లేదు. ఆయనకి ఏమంటారంటే నడిమంత్రం సిరి మీద వచ్చిన ముఖ్యమంత్రి పదవి అంతే, అంతేగాని ఆయన ప్రజలకు పనికిరాని ముఖ్యమంత్రి. ముఖ్యంగా ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం కూడా రూపొందించారు కొత్తగా, దాని చేతుల్లో ముఖ్యమైన బతుకమ్మని తీసేసారు. దీన్ని కదండి తెలంగాణలో అతిపెద్ద ముఖ్యమైన పండుగ బతుకమ్మ. బతుకమ్మ అది మా కవితక్క గారి గుర్తు. అది మాకు బతుకమ్మ అంటే మా కవితక్కనే. కానీ అలాంటిది నువ్వు దానికే కలంకం తెచ్చావు. ప్లస్ మన తెలంగాణ తల్లి విగ్రహం, అసలు విగ్రహము అనేది మేము ఎంతో 2017 నుంచి అది ఎంతో అందరి సంకల్పంతో అది మేము దాన్ని నిలుపుకున్నాం తెలంగాణ భవన్లో. ఈ రోజున నువ్వు వచ్చి నేను అది తీసేస్తాను ఇది తీసేస్తానంటే అసలు అది నీ విఘ్నతకి వదిలేస్తున్నాము ఈ రోజున. ఎందుకంటే దాని గురించి మాట్లాడి మేము బాధపడ్డం తప్పితే ఆయనకి ఇంత కూడా లేదు ఆ ముఖ్యమంత్రికి.